యాకోబు పత్రికలోంచి తండ్రి నీ దాసులు మాట్లాడుచుండగా తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి మాటను తండ్రి మాకు వివరించడానికి సహాయం చేయండి ప్రభువా. విలువైన వర్తమానాన్ని మాకు అందించండి ప్రభువా. తండ్రి నీ దాసుడిని 7 అంతల ఆత్మతో అభిషేకించమని కోరుచున్నాం తండ్రి. ఆ అభిషేకంతో తండ్రి మాతో మాట్లాడమని తండ్రి, వింటున్న మేమందరము కూడా తండ్రి ఏకాగ్రత వినడానికి సహాయం చేయమని, మా హృదయమనే తండ్రి పలకల మీద వాక్యం రాసుకొని వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయమని, ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా నుండి నడిపించమని తండ్రి. ఏ ఒక్క విషయంలో కూడా తండ్రి ఇబ్బందిగా రాకుండా ప్రభా తండ్రి అన్ని విషయాలు మీరే కృప చూపించి నడిపించమని తండ్రి. అన్ని విషయంలో ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ప్రత్యేకమైన బైబిల్ తరగతిలో కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే మన మధ్య దేవుని సేవకులు రాజేష్ అన్న కూడా ఉన్నారు. వారిని బట్టి ప్రభుకు స్తోత్రం, వారికి వందనాలు. అలాగే దేవుని సేవకులు వాసన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థించిన తమ్ముడు సన్నికి అలాగే రాజేష్ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో యాకోబు పత్రికలోంచి మనం దేవుని వాక్యాన్ని ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చదవండి 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఒప్పుకొనుడి చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆఖరిగా 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చాను. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారని స్తుతిస్తూ నిరీక్షిస్తూ నీ పరిశుద్ధ లేఖనాలన్నిటిని బట్టి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ఘనపరచబడినట్లుగా, పరిశుద్ధాత్మ బలముతో నీ కార్యాలు జరుగునట్లుగా మా రక్షకుడును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామం పేరట స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో నుండి 14వ వచనంలో నూనె అనే మాట మీద మనం గత వారం ధ్యానం చేశాం. ఇక్కడున్న తైలం అంటే అదేమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఇక్కడ 16వ వచనం చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్పాడు. నీతిమంతుని విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే, నీతిమంతుడు తాను నీతిమంతుడని ఎంచుకొని చేసే ప్రార్థన అన్నమాట. నీతిమంతుడు తాను నీతిమంతుడని ఎంచుకొని చేసే ప్రార్థన. మనం చాలాసార్లు యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం, కానీ అసలు యేసు ప్రభు నామమున అడుగుట అనేది పాత నిబంధన కాలంలో లేదు అనే సంగతి మనం గ్రహించట్లేదు. మనమంటే చాలామంది గ్రహించట్లేదు. రెండవది, మనము యేసు ప్రభు నామమున ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? తండ్రికి కదా. పాత నిబంధనలో ఉన్నవారు ఎవరు దేవుని తండ్రి అని పిలవలేదు. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనఃపూర్వకం అంటే ఏంటి? మనసు పెట్టాలా?
ఏ విషయంలో మనసు పెట్టాలా? ఆ నీతిమంతుడు చేసే విజ్ఞాపన అంటే ఏంటి అసలే? కారణం ఏంటంటే మనం ఏది అడిగినా కూడా యేసుక్రీస్తు నామమున, చూడండి యోహాను సువార్తలో ఏం చెప్పారో చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వచనం 13, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును అన్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తానన్నాడు. ఎందుకు చేస్తానన్నాడు? నా నామమును ఏది అడిగినా ఎందుకు చేస్తానన్నాడు? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై అని చెప్పాడు కదా. సో మనం ఏది అడిగినా కూడా మహిమ అనేది దేవునికి రావాల, లేదా మహిమ అనేది ఆయనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఎందుకు వస్తుంది మహిమ అనేది చెప్పుకుందాం. అసలు మనం ఏది అడిగినా ఆయన మనకు ఆన్సర్ చెప్తాడు. చూసారా, ఆన్సర్ అంతా కూడా మన ప్రాపర్టీ అన్నమాట. మీరు ఏదైనా అడగండి, మీరు ఏది అడిగినా మీకు దేవుడు ఆన్సర్ ఇచ్చేది సన్నీ. వెరీ గుడ్, నీ ప్రాపర్టీ, నీ స్వాస్థ్యమే. నువ్వు ఏదైనా అడుగు, ఏదైనా అడగండి. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున మీరు అడుగుతుంది ఎవరిని? అడుగుతున్నాము తండ్రి. మీరు తండ్రి అంటున్నారంటే మీరు ఆయనకి ఎవరు? కుమారులైతే మీ వారసత్వం ఏంటి? సమస్తానికి వారసులు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కుమారుడు సమస్తమునకు వారసుడు అయితే మనం కుమారుని తోడి వారసులం. 8:17 రోమ పత్రిక అంటే సమస్తానికి వారసులం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7లో చెప్పాడు, దేవుని ద్వారా వారసులం. అంటే మీరు ఏది అడిగినా అది దేవుడు మీకు ఇస్తే దాని పేరేమిటి? స్వాస్థ్యం. ఇంకోటి వారసత్వం, మీ ప్రాపర్టీ. హెయిర్స్ ఆఫ్ ది శాల్వేషన్ అన్నాడు హెబ్రీ 1:14. రక్షణయను స్వాస్థ్యం అన్నాడు కదా. నేను ఒక మాట చెప్పిన, ఇప్పుడు మీకు ఏది ఇచ్చినా అది స్వాస్థ్యమే కదా, మీకు ఏది ఇచ్చినా వారసత్వమే కదా. ఆ వారసత్వం పేరేంటి? చదవండి మళ్ళీ రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం 10వ వచనం చదవండి. మరణము ద్వారా మనము దేవునితో, ఇది జరిగిన రక్షణ. యేసు ప్రభువుని నమ్మాం కదా, మనం దేవునితో సమాధానపరచబడ్డాం. నెంబర్ 2, సమాధానపరచబడ్డాం కాబట్టి ఆయన జీవించుట చేత ఈ రక్షణ ఏంటి? మన యొక్క వారసత్వం, స్వాస్థ్యం, మన ప్రాపర్టీ కదా. మన ప్రాపర్టీ పేరు ఏమని రాశాడు ఇక్కడ? రక్షణ. రక్షించబడదాం అంటే రక్షణ అని రాశాడు. పై వచనం కూడా చదవండి 9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఇదేంటిది? జరిగిన రక్షణ, దేవునితో సంబంధం. నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి. సో మన స్వాస్థ్యం పేరేంటి? రక్షణ. మన ప్రార్థనలకు సమాధానం పేరేంటి? రక్షణ. అంటే ఎవరి పేరు? యేసునామే. అందుకని మీరు ఏ ప్రార్థన చేసినా నామనామానికే ఘనత వస్తుంది అంటున్నాడు. ఆన్సర్ వస్తే ఏమొచ్చింది? ఆయనకి పేరు వచ్చింది, ఆయన పేరే. ఇప్పుడు మీరు రోగం కొరకు రోగంగా ఉంది, ఇక్కడ అంశం అదే ఇందాక చదివిన, రోగంగా ఉంది. ఇప్పుడు మీకు వచ్చే సొల్యూషన్ ఏంటి? రక్షణ. స్వస్థత అంటే స్వస్థత ఎవరి పేరు? యేసు అని ఆయన పేరు. యేసు అంటే రక్షణ అని అర్థం. అంటే సమస్తము, వారసత్వము, స్వాస్థ్యము అనేది యేసు అని ఆయనే వ్యక్తి. సో జీజస్ దొరుకుతాడు, జీజస్ కలుగుతాడు మనకు రోగం ఉంటే ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జీజస్ కలుగుతాడు. మనకు తలకాయ నొప్పి ఉంది, జీజస్ కలుగుతాడు. మనకి ఇబ్బందిగా ఉంది, జీజస్ కలుగుతాడు. శ్రమ ఉంది, జీజస్ కలుగుతాడు. ఎందుకంటే మనం వీటన్నిటి కొరకు ప్రార్థన చేసేది ఎవరికి? తండ్రికి. కావాల్సిన స్వాస్థ్యం చాలా ఉంది. అంటే యేసు అనే వ్యక్తి ఇంతవరకు మనకు పూర్తిగా తెలియదు. మీరు అదే చదవండి. ఇక్కడ మీరు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం వచనం 17 చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. పరిశుద్ధులు అంటే మనము, వారి యొక్క స్వాస్థ్యం అంటే మన ప్రాపర్టీ, దాని యొక్క ఐశ్వర్యం ఎట్టిదో ఏం చేయాలన్నాడు? కొంచెం ముందుకెళ్తే తెలుసుకోవాలి అన్నాడు. తెలుసుకోవాలంటే అది 2 days సిలబసా, అది 3 days సిలబసా? 2వ అధ్యాయం 6లో అన్నాడు, రాబో యుగములలో కనుపరుస్తానన్నాడు. రాబో యుగములు అంటే అర్థం ఏంటి? క్రాష్ కోర్స్ ఏమి ఉండదు. ఇక మనం ఎన్ని యుగాలకు వెళ్ళినా యేసు అని ఆయన తెలియబడతానే ఉంటాడు. అంటే మనం ఎంతగా ఆయనను తెలుసుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. కనపరచు నిమిత్తం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఎవరితో? క్రీస్తుతో కూర్చున్నాయి. ఎవరిని కనుపరచడానికి? కృపా మహదేశ్వర అంటే జీజస్ అన్నమాట. అంటే క్రీస్తుతో కూర్చోండి ఇప్పుడు యేసుని తెలుసుకుంటున్నాం మనం. అర్థమైందా? క్రీస్తు యేసు ఇద్దరు ఒకటే. కానీ మనకు తెలిసిన యేసుక్రీస్తు ఎవరో? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనం ఆయనతో చనిపోయాం, ఆయనతో సమాధి చేయబడ్డాం, ఆయనతో లేచాం, ఇప్పుడు ఆయనతో కూర్చున్నాం. ఇప్పుడు మనం ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటున్నాం. నాకు వాసు గారు తెలుసు. నాకు ఎలా తెలుసు? జ్యోతి గారికి కూడా అలాగే తెలుసా? ఇప్పుడు చెప్పండి, నాకు తెలియడానికి జ్యోతి గారికి తెలియడానికి తేడా ఉందా లేదా? ఇప్పుడు నాకు తెలిసిన వాసు గారు ఎవరు? కొన్ని చెప్తాను. అదే ఇప్పుడు దాకా వాసు గారు ఎవరో పరిచయం లేదు, కానీ కొంతమంది ఎవరో ఇప్పుడు న్యూగా లైవ్లో జాయిన్ అయ్యారు. వాసు గారు కూడా అది చెప్తారు, కానీ ఈయన ఎవరు? మనం పైన చూస్తున్న వ్యక్తి కాదు. ఈయన లోపల ఉన్నవి తెలుసుకుంటే ఈయన తెలుసుకున్నట్టు. ఈయన లోపల ఉన్నాయి నాకు కొన్ని తెలుసు. సిస్టర్ గారికి చాలా వరకు తెలుసు. అది మొత్తం తెలుసు అంటారేమో మీరే అన్నారు కదా. ఎందుకంటే ఈయన ఏమంటాడు అప్పుడప్పుడు, నీకు ఇంకా నేను అర్థం కాలేదే అంటాడు. ఎంతకాలం నేను కాపురం చేసినా నేనేంటో నీకు అర్థం కాలేదంటాడు. అంటే ఈయన కూడా లోపల ఇంకా కొంచెం బాధతోటే ఉన్నాడు. ఏమని? ఇంకా నా లోపల ఏముందో నా భార్య తెలుసుకోవాలని. అంటే చాలా వరకు తెలుసు అనేది వాస్తవం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎందుకు వచ్చాడు? ఆయన లోనివి తెలియజేయడానికి వచ్చాడు మనకి. 16-14 యోహాను సువార్త వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అన్న తర్వాత ఆయన నా లోనివి చెప్తాడు అన్నాడు. లోనివి తెలుసుకుంటేనే వ్యక్తి తెలిసినట్టు. నువ్వేంటో నాకు మొత్తం తెలుసు అన్నారు అనుకోండి, ఎవరై ఉంటారు వాళ్ళు? నిజంగా తెలుసుకున్న వాళ్ళు అయితే దేవుని స్తోత్రం, లోపల ఉన్నవన్నీ తెలుసుకున్నవాళ్ళు. కానీ పైననే చూసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏమంటారు, నువ్వేంటో మొత్తం మాకు తెలుసు అంటారు. అప్పుడు మనం ఏమనాలి? స్తోత్రం అనాలి, అంతే. హల్లెలూయా. ఒక వ్యక్తి తెలుసుకోవటం అనేది మనం ఎప్పుడు లోపల నుండి తెలుసుకోవాలి. అది మనం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఎందుకంటే దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనం అన్నాడా? దైవభక్తి ఏంటి? యేసు అనే వ్యక్తిని లోపల నుంచి తెలుసుకోవటం. అది అన్ని విషయాల్లో ప్రయోజనం. అంటే ప్రతి వ్యక్తిని లోపల నుంచి తెలుసుకుంటాం. దానికి మనం పైన చూసేసి మనం స్టేట్మెంట్లు కామెంట్లు చేసేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఆ తర్వాత ఆ వ్యక్తి అది కాదు కాబట్టి రేపొద్దుట మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. అదే నిజంగా ఆ వ్యక్తి అదేననుకోండి, దేవునికి స్తోత్రం. ఎప్పుడు అందుకని మిమ్మల్ని అందరిని ఏమంటున్నానంటే, ఇప్పుడు హర్షాన్ని చూడగానే ఈ పిల్లకి చాలా పొగరు అట్లా వద్దు. ఏం ఎలా చూసా? జోయిని చూడగానే ఈ పిల్ల అసలు ఏం మాట్లాడు, సైలెంట్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంది, అందుకని మాట్లాడితే ఇబ్బంది అని సైలెంట్గా ఉంది. కానీ అట్లా అని మనం చెప్పలేం. కాబట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఒక వ్యక్తి ఏంటో మనం ఎప్పుడు తెలుసుకుంటాం? అతని లోపల ఉన్న ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు తిమోతి పౌలుని ఎలా తెలుసుకున్నాడు? చదువుదాం. 2 తిమోతికి వ్రాసిన 2వ పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా ప్రవర్తనను
పౌలు ఉద్దేశం ఎక్కడ ఉంటుంది? పౌలులో ఉంటుంది. పౌలులో ఉన్నదాన్ని తెలుసుకున్నవాడు ఎవరు? తెలుసుకొని వెంబడించాడంట. అందుకని ఇక్కడ ఏం రాశాడంటే, తెలుసుకొనిన వాడవై 11వ వచనం నన్ను వెంబడించేది. తెలుసుకొని అంటే ఇప్పుడు పౌలు యొక్క ఉద్దేశాన్ని తిమోతి తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకొని ఉంటాడు తిమోతి దీని కొరకు? తిమోతికి ఆల్రెడీ మొదటి పత్రికలో పౌలు గారు ఏం చెప్పారంటే, దైవభక్తి అను సాధన అన్ని విషయాల్లో ప్రయోజనం అని చెప్పాడు 4:8లో. దైవభక్తి అంటే ఏంటి? నోయింగ్ క్రైస్ట్ ఫ్రమ్ ఇన్నర్ సెల్ఫ్, లోపల నుండి ప్రభువుని తెలుసుకోవటమే దైవభక్తి. క్రీస్తును నిజంగా లోపల నుంచి తెలుసుకుంటున్న వారు అందరినీ లోపల నుంచే తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఉద్దేశాలు తెలిసిపోతాయి. ఇప్పుడు నా ఉద్దేశం చెడ్డదైతే నేను ఎవరిని? చెడ్డ వ్యక్తిని. ఈయన ఉద్దేశం చెడ్డదైతే ఈయన ఎవరు? చెడ్డ వ్యక్తి. ఆయన ఉద్దేశం మంచిదైతే ఆయన ఎవరు? మంచి వ్యక్తి. సో ఇప్పుడు మనం ఒక వ్యక్తి మంచోడు చెడ్డోడు దేని బట్టి చెప్పాలా? అతనిలో ఉన్న ఉద్దేశం తెలియాలి. అతనిలో ఉన్న ఉద్దేశం తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? క్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకోవటం మీద మనసు పెట్టిన వాళ్ళు. మనం ఇప్పుడు దీపు మీద మనసు పెట్టాలంటే కుదరదు, ఈయన మీద మనసు పెట్టాలంటే కుదరదు, చెల్లి మీద మనసు పెట్టాలంటే కుదరదు. ఎందుకంటే మనకి ఇచ్చిన పాఠం హెబ్రీ 3:1 మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్రీస్తు మీద మనసు పెట్టండి అన్నాడు. మన మనస్సు క్రీస్తు మీద పెట్టాం, మన లక్ష్యం ఆయన మీద పెట్టాం. కాబట్టి వీ హ్యావ్ నో టైమ్ టు స్టడీ ఎవ్రీవన్, వీ హ్యావ్ నో టైమ్. బట్ క్రీస్తు అనే వ్యక్తిని లోపల నుంచి ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నప్పుడు మనకు ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశం కూడా తెలియబడుతుంది. తెలియబడిన తర్వాత మనం మాట్లాడాలి. అంతవరకు కూడా మనం మౌనంగా ఉండాలి. ఉదయం జూమ్లో వచ్చిన క్లాస్లో మెసేజ్ ఏంటి? మౌనంగా ఉండండి. సో మీరు కూడా మౌనంగా ఉండండి. ఎందుకంటే మౌనంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? భూమిని స్వతంత్రించుకుంటారు. మౌనంగా ఉన్నవాళ్ళు కనిపెడతారు. కనిపెడితే స్వతంత్రించుకుంటాం. కనిపెట్టాలి, మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థన ఏదైనా చేస్తున్నారంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తే మహిమ ఈ రాత్రికి. రైట్, మీరైతే వినండి. సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ మనం యాడ్ చేసాం. ఏ పాయింట్? ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకంటే తన ఎదుట ఉంచబడిన అసలు యేసుప్రభు ఆనందం ఏమై ఉంటుందంటే, ఆయన అందరూ అపార్థం చేసుకుంటున్నారు కదా, అసలు ఆయన ఏంటో చెప్పుకోవటం. రికార్డింగ్ చేస్తున్నావా? ఫస్ట్ నుంచి ఆయన ఏంటో చెప్పుకోవటం అనేది ఆయన ఆనందం. అంతే కదా. ఇప్పుడు తోటమాలి అనుకుంది ఒక ఆమె. అసలు తోటమాలికి యేసుప్రభుకి ఎక్కడైనా లింక్ అయిందా? ఇంచుమించుగా కూడా లింక్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడి మీరు మా తమ్ముళ్ళలాగా ఉన్నారంటే అది లింక్ అవుతుంది. అది అట్లా లింక్ అవ్వలేదు. అది అంతే. అంటే ఈరోజు ప్రజలు యేసు ప్రభువుని ఎలాగ అర్థం చేసుకున్నారనేది ఇంచుమించు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మీరేంటో తెలియకపోతేనే ఈయనే వాళ్ళ భార్యతో నేనేంటో నీకు అర్థం అవ్వలేదని బాధపడతాడే, నేనే నా భార్యతో నేనేంటో నీకు అర్థం కాలేదని బాధపడతామే. మనతో ఉన్న వాళ్ళకి మనకు అర్థం అవ్వకపోతే ఎందుకురా నన్ను ఇంత అపార్థం చేసుకుంటున్నారని బాధపడతామే. మరి యేసుక్రీస్తు ప్రభు ఎంత ఆనందించుంటాడు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఆయన ఏంటో క్లియర్గా ఆయన చెప్పుకోవాలనుకున్నాడు. అది కూడా తెలియబడేది ఎలాగూ? త్రూ ద ప్రేయర్స్, మనం చేసే ప్రార్థన ద్వారా. మనం చేసే ప్రార్థన ద్వారా ఆయన తానేమై ఉన్నాడో ఇప్పుడు బయలుపరుచుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన విజ్ఞాపనం చేయడం ద్వారా ఆయనే మనకు ఆన్సర్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన విజ్ఞాపనం చేయడం ద్వారా ఆయనే మనకు ఆన్సర్ అవుతున్నాడు. విజ్ఞాపనం అంటే ఏంటి? ఆయన మన పక్షంగా దేవునికి కనపడుతున్నాడు. ఆయన మన పక్షంగా దేవునికి కనపడుతున్నాడు అనేదే మనం చేసే ప్రార్థన. దానికి సమాధానం ఏంటి? సంపూర్ణంగా రక్షించుట అనేది ఆయన పర్సనాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ప్రవర్తన ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన లక్షణం ఏంటో, ఇదంతా కూడా తెలుస్తుంది అన్నమాట. అందుకనే ప్రార్థన మీకు అర్థమైతే ఇప్పుడు నుంచి ఇలా చేయండి. ఏమని ప్రార్థన చేయాలంటే, నేను చేస్తున్నది యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను, నేను మాట్లాడుతుంది తండ్రితో చేస్తున్నాను అనేది మనం మర్చిపోకూడదు. మళ్ళీ చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏం చదువుదామంటే వచనం 17 చదవండి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన
చేయుచున్నారు. ఇక్కడ ఒక విషయం చదువుకుందాం. ప్రార్థన చేస్తుంది ఎవరికి? తండ్రికి కదండి. ప్రార్థన చేస్తుంది తండ్రికి. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నామంటే పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు అని చేస్తున్నాం. ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తే ఆయన మనకి ఎంత బయలుపరుచుకుంటే అదే రేపు పొద్దుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుటి మన రివార్డు. ఇప్పుడు మీకు యేసుప్రభు ఎంత అర్థమయ్యాడు, అదే రివార్డు రేపు మీకు. ఇప్పుడు యేసుక్రీస్తు మీకు అస్సలు అర్థం అవ్వలేదా, మీ రివార్డు ఎంత? 0. ఎందుకంటే రివార్డు పేరు ఏముందో చదవండి 13వ వచనంలో. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప అన్నాడు. కృప అంటే ఎవరి పేరు? యేసుప్రభే కృప. అంటే మళ్ళా మీరు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీరు మళ్ళీ ఆయన కలుసుకునేటప్పుడు మీకు ఆయన రివార్డు ఇస్తే ఒక 2 కేజీలు ఇచ్చాడు అనుకోండి రివార్డు, అంటే మీకు ఈ లోకంలో యేసుప్రభు ఎంత అర్థమయ్యాడు? 2 కేజీలు. అర్థమైందా? రేపొద్దుట మీరు వెళ్ళినప్పుడు ఆయన 3 కేజీలు ఇచ్చాడు అనుకోండి, అంటే మీరు ఎంత అర్థం చేసుకున్నారు యేసుప్రభుని? 3 కేజీలు. అసలు ఏం అర్థం చేసుకోలేదు యేసుప్రభుని. ఆడికి వెళ్ళాక ఏముండదు, అసలు ఏం అర్థం కాకుండా ఉంటాడు యేసుప్రభు. ఎంతో కొంత అర్థమవుతాడు అనుకుంటున్నారా మీరు? ఎంతో కొంత అర్థమవుతాడే. ఎంత కాన్ఫిడెన్స్ చెల్లికి. ఎగ్జామ్ సరిగ్గా రాకపోయినా కొంతమంది ఏమంటారు, ఏదోలా గట్టు దాటితే ఎంత చాలన్నా. ఎలా దాడితే ఏం రాయిపోయినా ప్రభు కృపనా అంటారు. అలా మీరు అనుకోకండి. మనకి యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన బయలుపరచబడటం అనేది మన కొరకు యేసుక్రీస్తు దేవుని కనబడుతున్నాడనే సత్యం నుండే స్టార్ట్ అయ్యిద్ది. మనకి యేసుక్రీస్తు కనిపించటం, ప్రత్యక్షం అవటం, తెలియబడటం అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యిద్ది? మన పక్షంగా ఆయన దేవునికి కనబడుతున్నాడు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. మన పక్షంగా యేసుక్రీస్తు దేవునికి కనబడుతున్నాడు అంటే ఎవరు కనబడుతున్నారు దేవునికి? మనమే కనబడుతున్నాం. ఎవరిలో కనబడుతున్నాం? క్రీస్తులో కనబడుతున్నాం. ఆ కాన్షియస్నెస్ వచ్చేదాకా మనం తెలుసుకునే యేసుప్రభు ఏం తెలుసుకున్నట్టు కాదు. మనకేం తెలుసు యేసుప్రభు అంటే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అని మనం పాడుతున్నాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అని పాడుతున్నాం. నిజమే, మనం యేసుప్రభు గురించి పాటలు పాడుతున్నాం, యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాం, యేసుప్రభు గురించి మనకు తోచిందాలో చెప్తున్నాం. క్రీస్తుని గురించి మీకేం తోచున్నదండి? మనకు తోచిందాలో చెప్తున్నాం. కానీ అసలు వ్యక్తిగతంగా యేసుప్రభు మనకి ఎంత బయలుపరచబడ్డాడు అనేదే రేపు పొద్దుట మన రివార్డు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? క్రియలను బట్టి 17వ వచనం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. కాబట్టి మనం తండ్రి అని ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకు సమాధానం ఏంటి? ఇప్పుడు చెప్పండి, అప్డేట్ అవ్వండి. ఇందాక దాని మీద రక్షణ లేదా యేసు ప్రభు లేదా ఇప్పుడు చెప్పండి మన రివార్డు ఎంత దొరికాడు యేసు ప్రభు మీకు? అంత రివార్డు మీకు రేపు. ఇప్పుడు రోగాల కొరకు ప్రార్థన చేయాలొద్దా? చేస్తే మంచిది. ఎందుకు? ఎవరు దొరుకుతారు? యేసు ప్రభు దొరుకుతాడు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి రోగాల కొరకు ప్రార్థన చేయకూడదు అన్నారనుకోండి, ఎందుకు ప్రార్థన చేయకూడదు అని అడగండి. స్వస్థత అనేది ఆత్మ సంబంధమైంది కాదు అన్నారనుకోండి, అసలు స్వస్థత అంటే యేసు ప్రభు అని చెప్పండి మీరు. స్వస్థత ఏంటి? ఇప్పుడు ప్రార్థనకు జవాబు కదా. మన ప్రార్థనకు జవాబు యేసు ప్రభువే. కాబట్టి మీరు ప్రతిదాని గురించి ప్రార్థన చేసేయాల. ప్రతిదాని గురించి ప్రార్థన చేస్తే ప్రతి విషయంలో మీకు యేసు ప్రభు దొరుకుతాడు. మీకు ఎక్కువ యేసు ప్రభు దొరికితే మీ రివార్డ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు ప్రతిదాని గురించి ప్రార్థన చేయొచ్చు. ఏం ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు ఈ రాత్రి? ఇప్పుడు చెప్పండి. ప్రభు అందరికీ వాక్యం అందాలి. మళ్ళీ యేసు ప్రభు దొరుకుతాడు ఆ ప్రార్థనకే. ఇంకేం ప్రార్థన చేయాలా? ప్రభు కొంచెం నేను వాక్యం అందామంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఎక్కడో ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేయాలి. దానికి యేసు ప్రభు దొరుకుతాడు. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనం ఇంటికి వెళ్ళాక కాసేపు గడుపుదామని కాదు. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తాం, కానీ ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళి మోకరించినప్పుడు యేసు ప్రభు లేచి తండ్రికి కనపడుతున్నాడా? ఎప్పుడు కనపడుతున్నాడు. సో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తావంటే నీకు యేసు ప్రభు దొరుకుతాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు రోగం ఉంది. రోగంలో మనం ప్రార్థన చేశాం. ఆన్సర్ ఏంటి? స్వస్థత కదా. ఆ స్వస్థత ఎవరు? యేసుప్రభు కదా. అయితే మీరు చదివిన అధ్యాయం యాకోబు పత్రికలో ఏముందో చదవండి. 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే. మళ్ళీ ఈ లింక్ ఎందుకు వచ్చింది? పాపక్షమాపణ అనే విషయం గురించి ఎందుకు వచ్చింది? పాపములు చేసిన వాడైతే అనే లింక్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందండి, మీరు వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్ళారు. జ్వరము ఎంత ఉంది, జ్వరం వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయని అడుగుతాడు. కానీ నువ్వు ఏదైనా పాపం చేసావని మెడికల్ షాప్లో అడుగుతారా? అడగరు. పోనీ మీరు పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్న కాడి నుంచి జ్వరము తగ్గిపోయింది, ఆ జ్వరం రావటానికి గల పాపం ఏంటో అది కూడా తగ్గిపోద్దా? అది తగ్గదు. అందుకనే మనము అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమాధానం స్వస్థత మాత్రమే కాదు, యేసుప్రభు కదా ఈయన. సో యేసుప్రభు అంటే ఎవరు? రెవల్యూషన్ కదా, ఈ ప్రత్యక్షత కదా. అందుకని మనకేమర్థమైందంటే అసలు దానికి ఏదైనా సిన్ కారణమైతే అది కూడా ఖండించబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు అదే జరిగింది యోహాను సువార్త 5లో. వాడు కోనేటిలోకి దిగి పొందేద్దాం, కోనేటిలో దిగి పొందితే స్వస్థత పొంది ఇంటికి పోతాడు. కానీ ఆడు పాపం చేయటం వల్ల వచ్చింది ఆ రోగం అక్కడ. అందుకనే ఏమన్నాడు ప్రభు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపం చేయొద్దన్నాడు. అంటే ఆడికి వచ్చిన రోగం పాపం వల్ల వచ్చింది. కోనేటిలోకి కానీ ఆడు ముందే దిగి స్వస్థత పొంది ఉంటే ఆడు మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపమే చేస్తాడు. కానీ ప్రభు స్వస్థపరిచాడు కాబట్టి ప్రభు ఇప్పుడు ఇంకో విషయం చెప్పాడు. ఏమనంటే కీడు నీకు కలగకూడదంటే నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు మనం వీ హ్యావ్ మెనీ మెథడ్స్ టు గెట్ హీలింగ్, అవునా కదా? త్రూ ది మెడికేషన్, వెరీ గుడ్. లేకపోతే మనము తీసుకునే డైట్ కావచ్చు. కానీ మనం ఫాలో అవ్వాల్సింది ప్రార్థన అనే మెథడ్ కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆన్సర్ యేసుప్రభు కదా. యేసుప్రభు అంటే రెవల్యూషన్ కదా. ఈ రెవల్యూషన్లో ప్రభు నీకు ఎక్స్ట్రా ఏదో చెప్పబోతున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సావు సిద్ధమై ఉన్నాడు అన్నప్పుడు యేసుప్రభుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డాక్టర్స్ కూడా ఇస్తారు. డాక్టర్స్ వచ్చి ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేశారు, అయినా లాజరు బ్రతకలేదు. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చారు. ఎన్ని రోజుల తర్వాత? 4 రోజుల తర్వాత. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చెప్తున్నారు అక్కడ? పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. అదొక ఆధ్యాత్మిక పాఠం. ఇంకోటి ఏంటంటే ఆయన లాజరును మార్తను మరియను ప్రేమించను గనుక 2 దినాలు నిలిచాడు. అంటే ఆయన ఎవరి విషయంలో రైట్ థింగ్స్ జరగాలనుకుంటున్నాడో వాళ్ళ కోసం ఆయన కొన్నిసార్లు డిలే చేస్తాడు. సో ఇటువంటి స్పిరిచువల్ లెసన్స్ ఎప్పుడు దొరుకుతాయి? మనం న్యాచురల్ మెథడ్ ద్వారా హీల్ అవ్వాలనుకోకూడదు, సూపర్ న్యాచురల్ మెథడ్ ద్వారా హీల్ అవ్వాలి. అందుకని అన్నిటి కొరకు ప్రార్థన చేయొద్దు అన్న వాళ్ళకి వాక్యం తెలియదు. అన్నీ ప్రార్థన చేయాలి. నేను మొన్న ఒకటి చెప్పాను, తప్పు చేయాలనే ప్రేరేపణ వచ్చినప్పుడు కూడా అది మీ డాడీకి చెప్పేయండి. మీ డాడీకి చెప్పుకోరా? ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పమా, నాన్న తప్పు చేస్తున్నాను నేను, ఇలాంటి కోరుకొస్తున్నాను. నీవు మీ అమ్మ నాన్నలకు చెప్తే అమ్మ నాన్న వాళ్ళు మీకు శ్రేష్టమైనది ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ పరలోకపు తండ్రి మీకు శ్రేష్టమైన ఇస్తాడు. మిద్దె మీద నుండి తప్పు చేసిన దావీదుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నన్ను అడిగి ఉంటే అన్నాడు. అడిగుంటే ఏం చేస్తాడు? అడుగుంటే ఏం చేస్తాడంటే సామెతల గ్రంథం 5లో ఏమన్నాడంటే, నీ భార్య ప్రియమైన లేడి, ఆమె వలన నువ్వు తృప్తిని ఉందా అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నీ భార్యలోనే నీకు తృప్తిని కలిగిస్తాడు. నీ భార్యలోనే నీకు తృప్తి కలిగించే కృప ఆయన నీకు ఇచ్చినప్పుడు నువ్వు మరలా వేరే బావి దగ్గరికి వెళ్ళవు. నీ కొండ పట్టుకొని వేరే బావి దగ్గరికి వెళ్ళవు. నీ ఘటాన్ని నువ్వు కాపాడుకుంటావు. అందుకని ఇది కూడా అడగాలి. తప్పు చేయాలని ప్రేరేపణ వచ్చినప్పుడు కూడా ఈ ప్రేరేపణ వస్తుందని పెట్టేస్తే మైండ్ ఆయన ప్రిపేర్ చేస్తానన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, హెచ్చరించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నాడు. అంటే హీ ప్రిపేర్స్ అవర్ మైండ్. హెబ్రీ 13:20 ఆయన మన మనసు సిద్ధపరుస్తాడు. మీరు చెప్పకుండా ఇది కూడా ఎలా ప్రార్థన చేస్తామని అనుకుంటే నీ ప్రార్థనకు సమాధానం ఏంటి? జీసస్ అంటే ఏంటి? రక్షణ. ఎలా కాపాడుతాడు? సంపూర్ణముగా. సంపూర్ణంగా అంటే అర్థం ఏంటంటే అన్ని రీతుల నుంచి ఆ విషయంలో నేను ప్రొటెక్ట్ చేస్తాడు. అడిగితే వచ్చేది రెవల్యూషన్. ఏ విషయమైనా అడగండి. నీళ్ళు రావట్లే సరిగ్గా, ప్రార్థన చేయండి, అక్కడ నీళ్ళతో పాటు రెవల్యూషన్ వస్తుంది.
కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ప్రార్థన చేయండి. అక్కడ కాళ్ళు నొప్పులు తగ్గడంతో పాటు ఒక రెవల్యూషన్ వస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే మన ప్రార్థనలకు సమాధానము యేసు ప్రభువే. యేసు ప్రభు అంటే ఎవరో కాదు, ఆయన మనకు ఇప్పుడు ఎంత తెలియబడితే అదే మన రివార్డ్ రేపొద్దుట. నేను దీన్ని ఎలా చెప్పనా, ఇప్పుడు రేపొద్దుట ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు ఎరా నా గురించి అలాగన్నావే అని అడుగుతాడు ఆయన. నా గురించి నువ్వు ఎందుకురా అలా మాట్లాడావు అని ఎందుకంటాడు? నువ్వు నా గురించి అర్థం చేసుకోలేదు కాబట్టి అలా మాట్లాడావు అనే ఉద్దేశంతో నేను అంతే అర్థమయ్యానా నీకు అని, నీకు అంతే అర్థమయ్యానా అని దీపుతో అన్నాడు అనుకోండి, దీపు రివార్డ్ ఎంత? అంతే. ఇప్పుడు నువ్వేంటి నా గురించి చాలా శ్రేష్టంగా మాట్లాడావని నాతో అన్నాడు అనుకోండి, నాకు అంత తెలుసా నువ్వు, సో నా రివార్డ్ అంతే. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ప్రభువు కలుసుకున్నప్పుడు మన అందరితో ఆయన ఏం ముచ్చటెత్తాడు? ఏంట్రా అలా మాట్లాడావు, ఆ మాత్రం నేను అర్థం అవ్వలేదా అంటే అర్థం చేసుకోవట్లేదు మనం, ఆయన తెలుసుకోవాలని ఇష్టపడట్లేదు. అందుకనే పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేయాలి. నువ్వు తెలిసింది నాకు చాలా తక్కువ, నీ గురించి ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి, నాకు తెలియచే. ఆయన వచ్చేలోపు ఆయన తెలుసుకుంటే ఎంత బాగుంటుంది, అవునా? ఒక మనిషిని పర్సనల్గా మనం వెళ్ళి కలుసుకునే లోపే ఆ వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటే ఆ మీటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో యేసు ప్రభువుని కూడా మనం కలుసుకునే లోపు ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. అదనమాట. తెలుసుకుంటే ఆయన మనం ఆ అద్భుతమైన అనుభవంతో కలుసుకుంటాం అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ రాశాడనమాట. కాబట్టి ఇదంతా కూడా మనకి ప్రభు రాకడ కొరకైన సిద్ధపాటు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? ద లార్డ్ ఈజ్ ప్రిపేరింగ్ అస్ ఫర్ ది ర్యాప్చర్. ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ దినాల్లో దయచేసి ఎవరిని కూడా అపార్థం చేసుకోకండి. అపార్థం మీకు వ్యక్తులు అవుతున్నారంటే కారణం ప్రభు అర్థం కావట్లే మీకు. ప్రభు అర్థమైతే మనుషులు అపార్థం కారు. అర్థమైందండి? మనుషులు అర్థం అవ్వాలి అంటే ప్రతీది మనం అర్థం చేసుకోవటం మీద మనసు పెట్టద్దు, యేసు ప్రభు మీద మనసు పెట్టండి. అప్పుడు అన్నీ తెలుస్తాయి. తెలిస్తే మనము ఎవరు దుష్ట మనుషులో వాళ్ళ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎవరి ద్వారా సువార్త వ్యాపించిద్దో వాళ్ళని మనం కాపాడవచ్చు. అదే మనం లాస్ట్ పెంటపాడులో మనం విన్న వర్తమానం. ఒకసారి అది చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. తొదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. ఎవరి చేతులను తప్పించబడాలి? దుష్ట మనుషుల చేతులను తప్పించబడాలి. ఏం చేస్తారు? సువార్త వ్యాప్తి చెంద. రగ్బీ గేమ్ ఎప్పుడైనా చూశారు మీరు? రగ్బీ గేమ్లో ఏం జరుగుతుంది? బాల్ అటు పరిగెడతాడా, వాడిని పట్టుకోవాలని చూస్తారు కదా, ఆడి వాళ్ళని ఎలా తప్పించుకుంటాడు? ప్రభు మిమ్మల్ని ఎలా తప్పిస్తాడు దుష్ట మనుషుల చేతిలోంచి. ఎందుకంటే సువార్త శీఘ్రముగా వ్యాపించాలి. సువార్త శీఘ్రంగా వ్యాపించాలి. ఎందుకంటే ఆ దినము సమీపించడం మనం చూస్తున్నాం. హెబ్రీ 10:20. అప్పుడేమన్నాడు? మరి ఎక్కువగా అలాగ చేయండి. మరి ఎక్కువగా అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ యాక్సలరేషన్. నువ్వు దాన్ని ఇంక్రీజ్ చేయాలా. ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలా? ఎవరికి తొలగకుండా ఈ రగ్బీ ఏది గాస్పల్ గుడ్ న్యూస్ బాసార్ అంటారు హెబ్రీలో, దాన్ని పట్టుకొని పరిగెత్తుకుంటా వాళ్ళందరినీ తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి. దుష్ట మనుషులు ఎవరో మీరు కనిపెట్టేయాలి. దుష్ట మనుషుల చేతిలోంచి మీరు తప్పించబడాలి. సో ఈ దుష్ట మనుషులందరూ కూడా ఎవరు? ఇందాక మనం చదువుకున్నట్లు నీతిని జరిగించని వారు. నీతిని జరిగించని వారిని మీరు కనిపెట్టి వాళ్ళ నుంచి ఏం చేయాలి? వాళ్ళ నుంచి తప్పుకోవాలి. అదే చెప్తున్నాడు. రోమాపత్రిక కూడా చదవండి, 16వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు, అందులో ఆటంకం అనే పదం పట్టుకోండి. ఆటంకం కలుగు చేసేవారిని కనిపెట్టండి, వారిలో నుండి తొలగిపోండి. సింపుల్ మెథడ్. ఎవరు చెప్పారు ఇది? బర్నబాస్ కాదు, పౌలు చెప్పాడు. పౌలు ఏం చెప్పాడు? ఆటంకం అనిపిస్తుందా వారి నుండి తొలగిపోండి. ఓకేనా? ఇప్పుడు
సన్నీ ద్వారా సువార్త బాగా వ్యాపిస్తుంది అనుకోండి, మీరు సన్నీని హత్తుకోండి, ప్రేమించండి. ఎందుకంటే ఇప్పుడు అతనితో కలిస్తే గాస్పల్ ఏమైంది, స్పీడ్గా వ్యాపించేది. సో ఇటువంటి మనుషులను కనిపెట్టాలి. మనుషుల్ని ఎలా కనిపెట్టాలి? సైలెంట్గా ఉంటే మంచోడు, చెప్పండి. కేకలేస్తే చెడ్డోడు, వద్దు. అలా మనం ప్రభువుని తెలుసుకోవట్లేదు. ప్రభువుని ఎట్లా తెలుసుకున్నాం? సంగతులను మీరు పైనే చూడట్లేదు. ఇప్పుడు చూడండి, పౌలు అనే వ్యక్తి ఎంత మంచోడు, కానీ ఆయన మీద ఎంత రాంగ్ ఒపీనియన్ వచ్చింది కొరింథీ సంఘంలో. వచ్చింది లేదు? ఏమన్నారు? 7:2 కొరింథీ 2వ పత్రిక, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు అంటున్నాడు. అటువంటి పర్సన్నే వాళ్ళు పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసేసుకున్నారు. అటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నీతిని జరిగించే వాళ్ళని మనం ప్రేమించట్లే. అప్పుడు మనకు తెలియకుండా సువార్త వ్యాపకాన్ని మనం అడ్డగిస్తున్నాం అనమాట. అందుచేత ఈ రోజుల్లో ప్రభువా నాకు తేటగా ఎవరి ద్వారా సువార్త పరిగెత్తుతుందో ఆ వ్యక్తులు నాకు బయలుపరచు. వాళ్ళతో నేను కలిసి సహవాసం చేయాలా, స్నేహం చేయాలా. మీరు చూడండి, ఇశ్రాయేలు రాజుతో యోధారాజు స్నేహం చేశాడు. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో స్నేహం చేసినప్పుడు అతని యొక్క ఓడలు ఎసోన్ గెబెర్ దగ్గర బద్దలైపోయినాయి. సొలొమోను కాలంలో బంగారాన్ని తెచ్చిన ఓడలు, తర్షీషు ఓడలు, బంగారాన్ని తెచ్చే ఓడలు ఇప్పుడు ఎసోన్ గెబెర్ దగ్గర బద్దలైపోయినాయి. గెబర్ అంటే బలం. మన బలం ఎక్కడ ఉంటుంది? నడుం కదా. మన నడుము అనేది బలంగా ఉండాలి. మన మనస్సు అన్నమాట నడుము అంటే. ఈ మనస్సు చెడిపోకూడదంటే రాంగ్ ఫ్రెండ్షిప్ చేయకూడదు. రాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ మాటలు మన మనసుని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. అప్పుడు మన ఓడ బద్దలైపోయింది. విశ్వాసం అని ఓడ బద్దలవ్వకూడదంటే మనస్సాక్షిని కాపాడుకోవాలి, మనస్సును కాపాడుకోవాలి. అప్పుడు యూ హ్యావ్ టు చూస్ హూ ఈజ్ రైట్ టు డూ ద ఫ్రెండ్షిప్. ఎవరితో స్నేహం చేస్తే మంచిది. మనకు ఎట్లా అర్థమైంది ఒక మనిషి మంచోడు చెడ్డోడు అని? ఇప్పుడు నేను చెల్లి విషయంలో మనసు పెట్టడానికి నాకు టైం లేదు, ఈ చెల్లి విషయంలో మనసు పెట్టడానికి టైం లేదు. మీ అందరి మీద నా మనసు లేదు, మీరు కూడా నా మీద మనసు పెట్టద్దు. మీరు యేసుక్రీస్తు అనే ఆయన్ని కరెక్ట్గా తెలుసుకోవడంలో మీరు మనస్కరిస్తే ఏ వ్యక్తి కరెక్టో మీకు అర్థమైపోయింది. ఆ వ్యక్తి కోసం ఏదైనా వదిలేయండి, ఆ వ్యక్తి కోసం ఏదైనా వదిలేయండి. ఆ వ్యక్తిని ప్రేమించండి, ఆ వ్యక్తితో ట్రావెల్ చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఈ ఎండ్ టైం ఏమంటారంటే దీన్ని ఎవల్యూషన్లో లేదా ఈ గ్రేస్ ఎక్స్ప్లోజన్లో ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు అనమాట. ఈ కృపా వ్యాప్తిలో ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ఫైనల్గా యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయ. ఇంతవరకు మనం చదివిన దానిలో పెద్దల గురించి చదివాం. సో పెద్దలు అంటే ఏంటో వింటున్నాం గత వారాల్లో. తర్వాత నీతిమంతుల గురించి చదివాం. తర్వాత ఇప్పుడు ఏలియా ఎవరు? ప్రవక్త. ప్రవక్త గురించి చదువుతున్నాం. పెద్దల గురించి చదివాం, నీతిమంతుల గురించి చదివాం, బిలీవర్స్. ప్రవక్త గురించి చదివాం. ప్రవక్త ఏమని ప్రార్థన చేశాడంటే ఆసక్తితో. అదేం ప్రార్థన? వర్షం పడకూడదు, కరువు రావాలనేది కూడా ప్రార్థనేనా? అది మళ్ళీ ఏ ప్రార్థన అంట? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఎప్పుడు చేశాడు? చదువుతారండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? జీవం తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములో వర్షమైనా పడదు, మంచైనా పడదని ప్రకటించాడు అనమాట. ఏ దినాల్లో? ఆహాబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? 16వ అధ్యాయం 31వ వచనంలో నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలు సరిపోవని స్వల్పమని అనుకోని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయల్ కుమార్తె అయిన యెజబేల్ని వివాహం చేసుకున్నాడంట. అహాబ్ ఎవరిని వివాహం చేసుకున్నాడు? యెజబేల్ని వివాహం యెజబేల్ ఏం చేస్తుంది? యెహోవా ప్రవక్తలందరినీ చంపేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, కయ్యూని ఎవరిని చంపాడు? హేబేలు చంపాడు. హేబేలు ఎవరు? నీతిని జరిగిస్తున్నవాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులందరినీ లేపేసే కుట్రలో
యెజబెల్ ఉంది. అసలు ఏం రాశాడు తెలుసా? స్టెఫన్ ఇలా అన్నాడు, అపోస్తుల కార్యాలు 7:52. అసలు మీరు ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని హత్య చేశారన్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, శరీరధారిగా వస్తాడని చెప్పిన ప్రతి ప్రవక్తను చంపేస్తున్నారు. అంటే మీకు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇది ఎవరి పాపం? ఇది అపవాది మొదటి నుండి చేస్తున్న పాపం. అపవాది మొదటి నుండి చేస్తున్న పాపం. అయితే దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంది చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. ఎంత మంచి వ్యక్తి! దేవునికి స్తోత్రం. ఎవరెత్తను? 3వ వచనం. ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు. ఓబద్య ఎవరిని కాపాడుతున్నాడు? నీతిని జరిగించేవారిని కాపాడుతున్నాడు. యెజబెల్ ఎవరిని చంపుతుంది? నీతిని జరిగించే వాళ్ళని చంపుతుంది. అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి మొదటి రాకడ విషయంలో దేవుడు ఒక లైన్ ఎంచుకున్నాడు. ఆ లైన్ లేపేసేదే యెజబెల్. ఇప్పుడు యేసు ప్రభు రెండో రాకడలో రావటానికి ఒక లైన్ ఎంచుకున్నాడు. ఆ లైన్కి విరోధంగా లేచింది ఇంకో యెజబెల్. ఈ యెజబెల్ ఉంచుతుంది తుయితేర సంఘం. మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా యేసు ప్రభు మొదటి రాకడ ఎలాగో రెండో రాకడ కూడా అలాగే మీరు గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం యోహాను 1:3 చదివాం కదా. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరం ఆయనను పోలి ఉండబోతున్నాం. అంటే ఫస్ట్ కమింగ్ అండ్ సెకండ్ కమింగ్ ఎందుకు చెప్తున్నాడు? ఫస్ట్ కమింగ్లో రాకుండా ఉండటానికి కయ్యను వాడబడ్డాడు. సెకండ్ కమింగ్లో కూడా ఆయన రాకుండా ఉండటానికి యెజబెల్ లాంటి వాళ్ళు వాడబడుతున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ కమింగ్లో రావడానికి మూలం ఎవరు? హేబేలు. ఇప్పుడు సెకండ్ కమింగ్లో రావడానికి మూలం ఎవరు? ఉన్నారు ఆ మంచి మనుషులు ఎవరు? మీరు కనిపెట్టండి. ఆ మంచి మనుషులు జోలికి వెళ్తున్నారు కొంతమంది. ఆ మంచి మనుషుల లైన్ని డిస్టర్బ్ చేయాలని వెళ్తున్నారు. అయితే గుర్తించాడు వాళ్ళని ఎవరు? ఓబద్య. గుర్తించి 100 మంది చొప్పున 50 మంది చొప్పున వాళ్ళని గుహలో దాచి అన్నపానములు ఇచ్చి పోషిస్తున్నాడు. ఈరోజు కూడా మన రీసెంట్గా హైదరాబాద్ నుండి ఒక సహోదరి దేవుని వాక్యం చెప్తే ఒక మాట చెప్పింది. ఈ దినాల్లో ఈ తరంలో సత్యం కొరకు ఎవరైతే నిలబడ్డారో అటువంటి వారిని చచ్చిపోయిన తర్వాత కాదు, చనిపోక ముందే మీరు గుర్తించి జాగ్రత్త వాళ్ళని కాపాడండి అని చెప్పింది. ఓబద్య అదే చేశాడు. ఏం చేశాడు? వీళ్ళు ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ద్వారానే ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడ జరగబోతుంది. ఇదేం విడ్డూరం అనుకోవద్దు. ఎందుకంటే యేసుప్రభు రెండో రాకడ రావాలంటే ఏం చేయాలా? ఆయన రాకడను త్వరపెట్టమన్నాడు. ఆయన రాకడను త్వరపెట్టాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసులందరికీ మంచి మనస్సాక్షి కలిగించే పరిచర్య చేయాలి. ఎందుకంటే ఎబ్రీ 10:24లో ఆ దినం సమీపించటం మీరు చూచునుకోలేదు అనే పై వచనం ఏంటి? కల్మషం తోచని మనస్సాక్షి కలిగించాలి. ఈయన కల్మషం తోచని మనస్సాక్షి, తోచే మనస్సాక్షి లేదు, ఈయనకి లేదు, మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు. మీ అందరికీ పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలిగించడంలో ప్రయాసపడితే మన యేసుప్రభు రాకడను త్వరపెడుతున్నాం. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో. 2025లో కల్మషం తోచని మనస్సాక్షి కలిగించే ఒక లైన్ ఉందన్నమాట. వాళ్ళు మీరు కనిపెట్టి 50 మంది చొప్పున 100 మంది చొప్పున వాళ్ళని పోషించి జాగ్రత్త కాపాడండి అన్నాడు. ఎందుకన్నాడంటే ఇప్పుడు చదవండి, ఫైనల్ వచ్చిన రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 4వ వచనం. అయితే దేవోక్తి అతనితో ఏం చెబుతున్నది? బయలుకు మోకాళ్ళలోని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. ఎక్కడ ఎలా వచ్చారు వీళ్ళు? ఓబద్య కాపాడాడు కదా. దీన్ని ఏమన్నాడంటే కృప విషయమైన ఏర్పాటు అన్నాడు. చదవండి వచ్చిన 6 లేదా వచ్చిన 5. కృప యొక్క ఏర్పాటు చొప్పున అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లైన్కి మనం ఏమని పేరు పెడదాం? నీతిని జరిగించే లైను. యేసుప్రభు రావడానికి ఇప్పుడు ఉపయోగపడుతున్న లైన్ కృప యొక్క ఏర్పాటు. ప్రవక్త మాట విననివాడు ఈ ఏర్పాట్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు అన్నాడు. ఇప్పుడు ఏలియా ఎవరు? ప్రవక్త కదండి. ఇప్పుడు ప్రవక్త మాట వినాలన్నమాట. ప్రవక్త మాట వినాలి. ఎందుకంటే ప్రవక్త పని అంతా కూడా ఆయన రాకడను త్వరపెట్టడానికే, యేసుప్రభు రాకడను త్వరపెట్టడానికే. ఇప్పుడు యెజబెలు ఇక రెచ్చిపోతుంది అన్నమాట. రెచ్చిపోయే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా?
కరువు ప్రకటించాడు. రెచ్చిపోయేవాళ్ళని మనం కంట్రోల్ ఎలా చేయగలం? బాబేలు గోపురం దగ్గర కట్టేస్తున్నారు. ప్రభు ఏం చేశాడు? ఇంగ్లీష్ మాట్లాడు అన్నాడు వాసు గారితో. ఆయన ఏమంటున్నాడు? బ్రింగ్ ద బ్రిక్స్ బ్రదర్. ఎవరిని? తమ్ముడిని. బ్రింగ్ ద బ్రిక్స్ అంటే ఆయన ఏమంటున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఎస్కా అని అడుగుతున్నాడు. ఏం తెలుగు వచ్చింది, ఈయన ఇంగ్లీష్ వచ్చింది, ఈయన హిందీ వచ్చింది. మరి హిందీలో ఏమంటారు నాకు తెలియదు. ఓకే, తోడా ప్యాస్దాలు అన్నట్టు అర్థం అవ్వట్లేదు. వీళ్ళ మొత్తం అన్ని భాషలు తారుమారు చేశాడు. ఎవడింటికాడు సప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు. ప్రభు అలాగే హగ్గై గ్రంథంలో దేవుని మందిరాన్ని పాడు చేస్తున్న వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశాడు. మీరు చదవండి. ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశాడో మనుషులు పిచ్చొచ్చేద్ది. ఎందుకంటే ఇక దేవుని పనిని పాడు చేయాలని పూనుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్ డెప్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా వాళ్ళు ఈ గొడవ మనకి ఎందుకు అవి చూసుకుందామని వాళ్ళు మనసు తిప్పుతాడు. హగ్గై గ్రంథం ఆమోస్ 8:11 ఏమన్నాడు తెలుసా? మాట దొరకకుండా చేస్తాను అన్నాడు. అదొక కరువు. మాట దొరకకుండా చేస్తే ఏం చేస్తాం? ఇప్పుడు బైబిల్ క్లాస్కి మీరంటే ఆసక్తిగా వచ్చారు ఎందుకు? ఏదో ప్రభు మాట్లాడతాడని. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు అందరినీ పంపించేసి ఈ రాత్రి ఏం వెళ్తాంలో, రాత్రి అంతా పద్యాలు పాడుకుందాం అన్నట్టు ఈ రాత్రి అంతా బైబిల్ క్లాస్ పెట్టుకుందామని ఈ పిల్లోడు వెళ్ళడు. మీరు వెళ్ళరు కొంతమంది. ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు కూడా ప్రభు ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు మాట దొరకని దగ్గర ప్రజలు ఎలా వస్తారు? రానప్పుడు మీటింగ్లు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? తగ్గించేసి మీ వల్లే దేవుని పని పాడైపోయింది, ఎందుకంటే మీరు మీటింగ్ పెడితే రావట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు? మేము ఎన్నిసార్లు వచ్చి నువ్వు ఒకటే చెప్పి మా తలకి తినేస్తున్నాం, నీకు రెవల్యూషన్ లేదా, ఆ విషయం నీకు చెప్తే నీకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాం? మనం బ్లాక్ చేస్తున్నాం. మనం ఉత్తిన చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు అనగానే ఏం ప్రార్థన చేశాడు? స్వస్థత కొరకు కాదు, కరువు రావాలని ప్రార్థన చేశాడు. అలాగే ఇప్పుడు మనం కూడా దేవుని పనిని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళందరికీ యేసు ప్రభునామంలో బ్లాక్ ప్రకటించండి. ఎందుకంటే మీరు భూలోకమందు దేనిని బంధిస్తారో నేను పరలోకమందు బంధిస్తానన్నాడు. బంధిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ బంధించామండి, ఇంకో చోట ట్రై చేస్తారు, అక్కడ బంధించాం, ఇంకో చోట ట్రై చేస్తారు, అక్కడ బంధించాం, అన్ని చోట్ల ట్రై చేస్తారు. ఇంకా అన్ని చోట్ల ట్రై చేసి ఇంకేం లేనప్పుడు డైరెక్ట్ అటాక్లోకి వస్తారు. సో అది చేయాలి మనం, అదే మనకు అప్పగించిన పని. సో ఏలియా చేసినట్టుగా మీరు కూడా ప్రార్థన చేయండి. అన్న మేము చేయమన్నా మాకు అంత ధైర్యం ఉండాలిరా బాబు. ఎందుకంటే ఈ రోజుల్లో నీతిని జరిగించే వారిని లేపేస్తుంది ఎవరు? యెజబేలు నీతిని జరిగించే వాళ్ళందరూ లేపుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? వాళ్ళని మనం ఎంత బాగా చూసుకోవాలి? నీతిమంతుడైన యోసేపు మరీని ఎలా చూసుకున్నాడు? ఎందుకు? ఆమెలోంచి యేసుప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు పుట్టేవాడు నా బిడ్డ కాదు కదా, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నేనేం చూసుకోవాలి? చాలా జాగ్రత్తగా తన వైఫ్ని తీసుకొచ్చాడు. అందుకని మన ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించడంలో యోసేపు పూర్తిగా ఆమెకు సహకరించాడు. మనం కూడా ఈరోజు ఆల్రెడీ చాలామంది గర్భం ధరించిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఎవరు? యేసు ప్రభుని రెండోసారి కంటానికి, అంటే రెండో రాకడను జరిగించడానికి వాళ్ళందరిని మనం జాగ్రత్తగా ఓఆర్ఎస్ఎల్ పట్టించడం. కేర్ అన్నాను నేను చెప్తుంది మీకు అర్థం అవడం చెప్తున్నా. యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దెమ్. ఓబద్య అది చేశాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుని భయం కలిగిన వాడు ఎవడో కూడా నీతిని జరిగించే వాళ్ళ జోలికి రాడు. రెండవ రాకడను త్వరపెడుతూ ప్రజలను ఆయత్తపరుస్తున్న వారి జోలికి ఎవడు కూడా భయం కలిగినోడు అయితే రాడు. దేవుని భయం లేనోడు వస్తాడు. వచ్చినా మనకు ప్రభు ఇచ్చిన ఆయుధం ఏంటంటే ప్రకటించుకోరు యేసు ప్రభు నామంలో. సో ప్రభు ప్రకటిస్తాడు. ప్రభు ప్రకటించినప్పటి నుంచి ఇంకా మనకి ఏమైంది? లోతు ఇంటి మీద దొమ్మిగా పడితే ప్రభు వారి కనుమబ్బు కలుగు చేశాడు. ద్వారము దొరకక వారు విసిగిపోయారు. ఇప్పుడు కూడా అంతే. దేవుడు బ్లాక్ చేశాడంటే విసిగిపోతాం అంతే. బైబిల్లో తలంపులు దొరకవు, ఫైనాన్షియల్గా వేసి దొరకవు, హెల్త్ విషయంలో కూడా వేసి దొరకవు. మంచం పట్టిస్తానన్నాడు. కాబట్టి అది కూడా యెజబేలు గురించే చెప్పాడు. ప్రభు తలంపులు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన. మన మధ్యలో దేవుని సేవకులు రాజేష్ అని ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడికను ముగించేస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి మరొక పర్యాయం మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రాలు. యేసు ప్రభు నామమున తండ్రికి మేము ప్రార్థన చేస్తున్నాం. మా పక్షంగా మా ప్రభు తండ్రి కనబడుతున్నాడనే అనుభవంలో మేము ప్రార్థన చేస్తున్నాం. నేను యేసు ప్రభువుని బట్టి నీతిమంతుడిని
అనే అనుభవంలో మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి నాయన కుమారుని మహిమ కొరకు మీరు సమస్తం చేయటానికి ఇష్టపడుతున్నారు. నాయన నీతిమంతుని ప్రార్థన అని అంటే మాకేంటో తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా నాయన మాత్రమే కాదు, నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి సమాధానం రక్షణని. రక్షణ అంటే మా ప్రభు దొరుకుతాడని, ప్రభు దొరికితే మాకు సమాధానం దొరికినట్టే అని మీకు చెప్పినందుకు మీరు మాకు చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు నాయన, యోసేపు ఎలా అయితే ప్రభు రాబోతున్న తన గర్భంలోంచి ప్రభు రాబోతున్న మరియను కాపాడుకున్నాడో, అలాగనే మా రక్షణ, మా స్వాస్థ్యం, మా ప్రాపర్టీ అయిన యేసు ప్రభు మా దగ్గరికి ఎవరి ద్వారా అయితే వస్తున్నాడో ఆ ప్రవక్తలను, ఆ సేవకులను నాయన, ఆ భారం కలిగిన వ్యక్తులను కాపాడుకునే విషయంలో మేము శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలని మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. యేసు ప్రభువే మా జీవం, ఆయన మీదే మా మనసు పెట్టాలా, మా లక్ష్యం ఉంచాలా. ఎందుకంటే ఆయనే మా ప్రార్థనల సమాధానం, ఆయనే మా రక్షణ, ప్రస్తుత రక్షణ. కాబట్టి ఆయనను రక్షణగా మా మధ్యకు తెస్తున్న నీ దాసులను బట్టి మీకు స్తోత్రాలు, ప్రవక్తలను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, అట్టి వారిని మేము ఉపాధ్యాయ వలె నాయన నీతిని జరిగిస్తున్నవారు నాయన వారిని కాపాడుకోవాలా. నాయన ఉపాధ్యాయ కాపాడాడు నాయన, మేము కూడా మా యొద్దకు మా ప్రభువుని, మా రక్షణను, మా జీవమును, మా సర్వమును తీసుకొస్తున్న నాయన మా సేవకులను, మా ప్రవక్తలను, అభిషేకం కలిగిన వారిని, అభిషేకాన్ని మేము కాపాడుకోవాలా. నాయన, అట్టి విషయంలో మీరు మా కృప చూపించండి. మాత్రమే కాదు, ఇప్పుడు యేసు ప్రభు మాకు ఎంత దొరికితే నాయన అంతగా మేము అన్ని విషయాల్లో మేము క్షేమం పొందుతాం. ఆయన మాకు ఎంత దొరుకుతున్నాడో ప్రతి విషయంలో అది మేము అనుభవించబోతున్న క్షేమం యొక్క క్వాంటిటీ మీరు చెప్పారు. మాత్రమే కాదు, ఇప్పుడు మేము ఆయన్ని ఎంత సంపాదించుకున్నామో రేపు అదే క్రీస్తు న్యాయపీఠం మీదట మా ప్రభు ద్వారా మేము పొందుకోబోయే రివార్డ్ అని మాకు తెలియచేశారు. ఈ సంగతులన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిని జరిగించే వారికి మేము ఆటంకాలుగా ఉండకూడదు నాయన. అలా ఎవరైనా ఆటంకాలుగా కనపడితే వారిలోంచి బయటకు వచ్చేయాలి, తొలగిపోవాలి, వారిని దూరంగా ఉంచాలని మీరు మాకు చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మాకు ఎంత అర్థమవుతాడో అలాగనే మేము ప్రజలను అర్థం చేసుకోగలుగుతాం. మా ప్రభుని లోపల నుంచి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తులోనివి మేము ఎంతగా తెలుసుకుంటామో అలాగనే మనుషులను కూడా మేము తెలుసుకోగలుగుతాం. అలా తెలుసుకున్నప్పుడు ఎవరు నీతిని జరిగిస్తున్నవారు, ఎవరు నీతిని జరిగించిన వారు మాకు అర్థమవుతుంది. ఎవరి నుంచి తొలగిపోవాలో, ఎవరితో కలిసి ప్రయాణం చేయాలో మీరు మాకు గ్రహింపును స్పష్టంగా ఇస్తారు. ఈ సంగతులన్నిటిని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సంగతులను బట్టి మేము ఆనందిస్తూ, మీ దాసుని బట్టి మేము స్తుతిస్తూ, చేరవచ్చిన వారందరి హృదయాలు ఈ సంగతులు నింపి నాయన సంగతులను బట్టి జీవించుట మా రక్షణ, అనగా మా స్వాస్థ్యం, మా ప్రాపర్టీ, మాకు కావలసినవన్నీ అయ్యున్న క్రీస్తుని ఎల్లప్పుడూ మేము సంపాదించుకునే దాంట్లో ఆయన మీద మాత్రమే మనసు, ఏ మనుషుని మీద వేటి మీద మనసు కాక ఆయన మీద మనసు పెడితే అన్నీ మేము ఎరగగలుగుతాం అనే దాంట్లో సాగిపోవటానికి ప్రియులందరికీ నాయన అట్టి అభిషేకాన్ని కూర్చిన జ్ఞానం దయచేయమని, అభిషేకం అనగా ఆత్మ వల్ల మా ప్రభువుని లోపల నుంచి ఎరుగుట అనే అనుభవ జ్ఞానం ప్రియులందరికీ దయచేయమని, అందరినీ దీవించమని, ఈ పరిచర్య ద్వారా రానున్న దినాల్లో గొప్ప ఫలాలు మేము త్వరలోనే చూడబోతున్నాం. నీ సేవకుని ఇక్కడ బలపరిచి గొప్ప పరిచర్య జరిగించబోతున్నారు. యేసు ప్రభు పేరట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడుకును ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలమ్మ.